థ్యాంక్ యూ డార్లింగ్. ప్రాణం పోసావు అసలు మ్యూజిక్తో నా సినిమాకి, నా లవ్ స్టోరీకి, అన్నిటికి. అండ్ విజయ్ గారి ఫస్ట్ హాఫ్లో విజయ్ గారిది చాలా స్టైలిష్గా ఉన్నారు, కామెడీ టైమింగ్ అదిరిపోయిందని అంటున్నారు. సో చాలా మందికి ఏంటంటే ఫస్ట్ హాఫ్లో ఫన్ అది అదిరిపోయింది అది అని చెప్పేసి అంటున్నారు. చాలా మంది ఏంటంటే సెకండ్ హాఫ్లో క్లైమాక్స్ సూపర్ ఉందని చెప్పేసి అంటున్నారు. సో మొత్తానికి అందరికీ పూర్తిగా సినిమా నచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, మార్నింగ్ యూత్తో స్టార్ట్ అయిన మన సినిమా ఖుషి, ఆఫ్టర్నూన్ కపుల్స్తో స్టార్ట్ అయ్యి ఈరోజు ఫస్ట్ షోతో ఫ్యామిలీస్తో కలకల్లాడిపోతున్నాయి థియేటర్లన్నీ అని డిస్ట్రిబ్యూటర్ల నుంచి అందరూ చెప్తా ఉంటే చాలా సంతోషంగా ఉంది. సో ఫ్రమ్ టుమారో చాలా రోజుల తర్వాత ప్రతి ఫ్యామిలీ చక్కగా థియేటర్కి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసి ఒక బ్యూటిఫుల్ క్యారెక్టరైజేషన్స్, హ్యూమన్ ఎమోషన్స్, తండ్రి కొడుకు తల్లి ఇవి కలిసి చూసినప్పుడు వాళ్ళే చూసుకున్నట్టు ఉంటుంది. భార్యాభర్తల మధ్యలో ఎమోషన్స్ కానీ, ఆ చిన్న రియలిస్టిక్ అప్రోచ్ కానీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. రేపటి నుంచి కనీసం 3-4 వారాలు ఖుషి ప్రతి ఇంట్లో ఉంటుంది, ప్రతి థియేటర్లో ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శివ నిర్వహణ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కాశ్మీర్ యాపిల్ సార్ నచ్చిందా సినిమా బాగా? థ్యాంక్ యూ. Hi all. I would like to take this opportunity to thank everyone who has welcomed Kushi. I want to thank everyone here, Mr. Ravi sir, Naveen sir, Dinesh sir, the distributor, Mr. Shashi sir, and Shiva sir, for giving me this opportunity and for all the support. I have no more words to say. We have worked so hard for all these months to bring Kushi to all of you, and I want to wholeheartedly thank all of you for accepting the songs from Kushi and for making this film a blockbuster. Thank you Shivagaru for trusting me with this work, and thanks to Maitri once again for bringing me on board. Thank you. Song, any song. This success quote in this blockbuster. Any happy song? Kushi or just describe the success with your song. Anyone song? Kushi. Araja. Whatever it was, Araja. Raja is an emotion. మనసారా చెలితారా నా గుండెలి మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే. నీ వందల కొద్ది పండగలున్న వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్య నారాధ్య, నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. ఆరాధ్య నారాధ్య, నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకి, మాకు సినిమా అవకాశం ఇచ్చినటువంటి మైత్రి మూవీ మేకర్స్ అయిన నవీన్ గారికి, రవణ గారికి, ఇంత గొప్ప సినిమా తీసినటువంటి మా డైరెక్టర్ గారికి, శివ నిర్వాణ గారికి, ఈ సినిమాని మ్యూజిక్ ప్రతి గడప గడపకి తీసుకెళ్ళినటువంటి మా మ్యూజిక్ డైరెక్టర్ గారికి, యశం అబ్దుల్లా గారికి, మాకెప్పుడు మా దినేష్ గారు కూడా ఎప్పుడు మాకు సహకరిస్తూ ఈ సినిమా ఈ సినిమా నేను యాక్చువల్గా మొన్న 2 days ముందే నేను చూడటం జరిగింది విత్ మై ఫ్యామిలీ. నా కూతురు చూసిన తర్వాత ఇమ్మీడియట్గా చెప్పిన, డాడీ నాకు ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్లు కావాలని. సో అప్పుడే ఫిక్స్ అయిపోయాము ఇది సూపర్ డూపర్ హిట్ అని. ఇందాకే మార్నింగ్ షో మా మదర్ కూడా, మాది కావాలి, అక్కడ మాకు థియేటర్ కూడా ఉంది, అక్కడి నుంచి మా మదర్ మార్నింగ్ షోకి వెళ్ళి మా పెదమ్మ అమ్మ అందరూ, అరే సినిమా సూపర్ హిట్ రా, నీకు బ్రహ్మాండంగా చేస్తుంది అని చెప్పి ఇప్పుడే చెప్పడం జరిగింది. సో ఈ సినిమా ఆల్రెడీ ఆ ట్రైలరే ప్రతి ఇంట్లో జరిగే ప్రతి సన్నివేశం ఆ సినిమా ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారని మేము నమ్మాం.
అట్లానే ఈరోజు మార్నింగ్ షోస్కి మ్యాట్నీస్కి విపరీతంగా పెరిగింది. ఫస్ట్ షో, సెకండ్ షోస్ అన్నీ ఫుల్స్. సో ఖచ్చితంగా దిస్ ఇస్ గోయింగ్ టు బి బిగ్ పెద్ద హిట్. విజయ్ దేవరకొండ గారి కెరియర్లో చాలా పెద్ద హిట్ అని నేను అనుకుంటున్నాను. అది ఇంకా రాబోయే రోజుల్లో మీరు అందరూ కూడా ఆ నెంబర్స్ కూడా చూస్తారు. మేము నమ్మింది, మేము ఇప్పుడు చెప్పేది ఖచ్చితంగా మీరు అందరూ రేపు చూస్తారు అనే నమ్మకం నాకుంది. ఈ సినిమా ఆడియో ఎంత పెద్ద హిట్ అయిందో సినిమా కూడా అంత పెద్ద హిట్ అని నమ్ముతున్నాం. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. Thank you everyone. Thank you for making Kushi such a big hit. Thank you the audience. Thank you the press for supporting us. Thank you everyone. శివ గారు, అంటే విప్లవ్ క్యారెక్టర్ని చాలా రిలేటబుల్గా, రియలిస్టిక్గా ఉంచుతూ ఒక కమర్షియల్ సక్సెస్ అందుకోవడం అనేది గ్రేట్ ఫీట్ అనిపిస్తుంది సార్. అంటే హీరోయిజం అనే కంటే క్యారెక్టర్ వైజ్గా విప్లవే నచ్చాడు మాకు. సో సో హీరో క్యారెక్టరైజేషన్ రాసేటప్పుడు మీరు తీసుకున్న జాగ్రత్తలు. అదే నేను మనం బేసికల్గా మిడిల్ క్లాస్ బ్రాటప్లో అంటే అప్పర్ మిడిల్ క్లాస్ కానీ మిడిల్ క్లాస్ కానీ ప్రతి మిడిల్ క్లాస్ ఇంట్లోనే ఒక హీరో ఉంటాడు. లైక్ విప్లవ్ క్యారెక్టర్ అంటే ఫాదర్తో ఉన్నప్పుడు ఎలా ఉంటాడు, మీరు లాస్ట్లో చూసారు కదా ఫాదర్కి తనకి మధ్యలో ఉండే డైలాగ్స్. సో ఆ డైలాగ్స్లోనే మనం నమ్మిన సిద్ధాంతాల కోసం నిలబడడంలోనే హీరోయిజం ఉంటుందండి. ఎప్పుడు అది నమ్ముతా. అది విప్లవ్ అనే క్యారెక్టర్ తను ఏం నమ్మాడు, మా ఫాదర్ గురించి ఏం నమ్ముతున్నాడు, వైఫ్ విషయంలో తన రెస్పెక్ట్ ఎలా ఉంది, అవన్నిటిలో తను న్యాచురల్గా బిహేవ్ చేసినట్టు ఉంటుంది అంతే. దానికి ఒక స్టార్ ఇమేజ్ దాని మీద రుద్దకుండా క్యారెక్టర్లా ఉంచడం, దానికి విజయ్ గారు లాంటి ఒక అండర్స్టాండింగ్ ఉన్న ఆర్టిస్ట్ దొరికినప్పుడు న్యాచురల్గా దాన్ని రెండర్ చేయగలగాలి. బ్యూటిఫుల్గా వచ్చింది ఆ క్యారెక్టరేషన్. సార్ మోస్ట్ డిబేటబుల్ కాన్సెప్ట్ సార్ అది. అంటే కొన్ని జనరేషన్స్ పాటు జరుగుతున్న డిబేట్ అవుతున్న కాన్సెప్ట్ని తీసుకొని చాలా కమర్షియల్గా, చాలా లైటర్ వేలో దాన్ని ఒక డ్రైవ్ చేసిన విధానం అయితే చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. క్లైమాక్స్లో మీరు ఎలా ఎండ్ చేస్తారని ఎగరగా వెయిట్ చేస్తాం. చాలా బ్యూటిఫుల్గా ఎండ్ చేశారు. సో క్లైమాక్స్కి మీరు తీసుకున్న జాగ్రత్తలు. అదేనండి, ఫస్ట్ అవుట్లైనే అలా పెట్టుకున్నానండి. సిద్ధాంతాలు, నమ్మకాల కంటే హ్యూమన్గా ఉండడం అనేది ఫస్ట్ అని, మనిషిగా గెలవాలి అనే పాయింట్ ఒకవేళ నాకు రాకపోతే నేను లవ్ స్టోరీ చేయనండి. ఎందుకంటే ఇన్ని వందల ప్రేమ కథల తర్వాత ఇంత బిజీ లైఫ్లో నేను మళ్ళీ ఒక లవ్ స్టోరీ టచ్ చేస్తున్నానంటే దానికి ఒక వాల్యూ యాడ్ చేసే పాయింట్ కావాలి. ఆ పాయింటే నాకు తట్టిన తర్వాత నేను ఈ లవ్ స్టోరీ స్టార్ట్ చేశాను. సో అక్కడి నుంచే స్టార్ట్ అయింది కాబట్టి ఆ విషయంలో చాలా కాన్షియస్గా ఉన్నానండి. లాస్ట్ హాఫ్ అన్ అవర్ జనాల్ని ఒక మూడ్లోకి తీసుకెళ్ళాలి. వాళ్ళందరూ ఎవరిని తప్పు పట్టకుండా ఇది కదా మనం ఆలోచించాల్సింది, అర్థం చేసుకోవాల్సిందని నన్ను నమ్మాలి అనే దాన్ని అనుకుని నేను దాన్ని అలా నిజాయితీగా రాసుకొచ్చానండి. ఈరోజు అది పూర్తిగా 100% వర్కౌట్ అవడం వల్ల చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఫ్యామిలీ బ్యాంకింగ్ అనే సినిమాతో ఎక్కువ అవుతుంది సార్ మీకు. మీ ఫస్ట్ నిన్ను కోరి దగ్గర నుంచి చూస్తే ఖుషి వరకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ప్రతి కథలో ఫ్యామిలీ ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఖుషితో ఆ ఫ్యామిలీస్ మరింతగా ఆకట్టుకున్నారు అనిపించింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. విజయ్ దేవరకొండ లాంటి అగ్రెసివ్ హీరోతో అసలు ఇది చాలా చిన్న పాయింట్ యాక్చువల్లీ. ఆయన్ని ఎలా ఒప్పించి దీనిలోకి దింపారు, దీన్ని ఎంత విజయవంతంగా ఇక్కడ దాకా తీసుకొచ్చారు. అవునండి, అదే నేను ఎప్పుడు సింప్లిసిటీలోనే ఎఫెక్ట్ ఉంటుందని నమ్ముతాను నేను. ఇప్పుడు విజయ్ గారు కూడా మీరు సెకండ్ హాఫ్ మెట్రో ఫైట్ చూసిన, ఆ పెంట్ హౌస్ సీన్లో రాహుల్ రామకృష్ణ ఫన్ చూసిన, మీరు చూసారు కదా సెకండ్ హాఫ్లో కూడా మంచి మంచి కామెడీ సీన్స్ ఉన్నాయి. ఆయన అగ్రెసివ్నెస్ ఎక్కడ తక్కువ చేయలేదు. బట్ కథలోకి వచ్చేసరికి ఆయన క్యారెక్టర్లా ఉంచడానికి ప్రయత్నించాను. ఎందుకంటే నేను ఒకటి చెప్తానండి, ఇప్పుడు గంట 20 నిమిషాలు లేదు, గంట 18 నిమిషాలు సెకండ్ హాఫ్లో అండి, క్లైమాక్స్ 20 నిమిషాలు అందరూ అద్భుతంగా ఉంది, ఆహా ఊహా అంటున్నారంటే ఆ ముందు ప్రొసీడింగ్స్లో మీరు ఆ క్యారెక్టర్స్ని బిలీవ్ చేయడం వల్ల అక్కడ నేను కొంచెం క్యారెక్టర్స్ని కరెక్ట్గా చూపించలేకపోయిన రష్ అయినా మీకు ఆ క్లైమాక్స్లో ఎమోషన్ కంప్లీట్ అయ్యేది కాదేమో అని నా ఫీలింగ్ అనమాట. సో నేను విజయ్ గారికి కథ చెప్పినప్పుడు కాశ్మీర్లో ఉండే ఎంటర్టైన్మెంట్, కామెడీ టైమింగ్ అదంతా ఆయన బాగా ఎంజాయ్ చేశారు నెరేషన్ చెప్పినప్పుడు. ఒక్కసారిగా ఈ రెండు వర్గాల మధ్యలో కథ అనగానే కొత్తగా అనిపించింది ఆయనకి, ఎప్పుడూ డిస్కస్ చేయలేదు.
సో ఆయన కామెడీ టైమింగ్ ఉంది, ఫైట్స్ ఉన్నాయి, 5 అద్భుతమైన పాటలు ఉన్నాయి, ఇంకేం కావాలి, ఒక ఫుల్ ప్లెజ్డ్ ఒక ప్యాకేజ్ లాగా ఉంది కాబట్టి ముందుకెళ్ళాం. కానీ అందరూ సినిమా చూసిన వాళ్ళు నిజంగా బాగుంది, సూపర్ గా ఉంది అని చెప్పడం వల్ల సేఫ్, కానీ లేదంటే 2 hours 45 minutes చెప్పేంత నిడివి అవసరం అంటారా ఈ సినిమా? నేను ఒకటేనండి, నేను ఏ పాయింట్ చెప్పాలనుకున్నా ఆ పాయింట్ నచ్చిందా మీకు అందరికీ క్లైమాక్స్ నచ్చిందా అండి? క్లైమాక్స్ నచ్చింది అందరికి నచ్చిందా? సరే, క్లైమాక్స్ బాగుంది, మిగతా సినిమా అంత బాగాలేదు అనుకున్న సినిమా మీకు ఎప్పుడైనా గుర్తుందా అసలు చరిత్రలో? మామూలుగా క్లైమాక్స్ నమ్మే 2 hours 45 minutes డ్రైవ్ చేశానండి. అదేనండి, క్లైమాక్స్ నమ్మావా, ఇంటర్వెల్ నమ్మావా, టైటిల్ కార్డులో వచ్చే రోలింగ్ టైటిల్స్ ఎపిసోడ్ నమ్మావా కాదండి. ఓవరాల్ గా థియేటర్ నుంచి బయటకు వెళ్తున్నప్పుడు మనకు టచ్ అయిందా లేదా, అదే సినిమా. నాకు నిన్ను కోరిక అదే జరిగింది, మజిలీకి అదే జరిగింది, అండ్ ఇప్పుడు ఈ సినిమా కూడా అదే జరిగిందండి. సో థ్యాంక్ఫుల్ టు ఆడియన్స్. యా యా అవునండి. అయితే ఎమోషన్ డెప్త్ అనేది పూర్తి స్థాయిలో రాలేదనేది ఉంది. ఓకే. సో దానికి ఏమంటారు? ఓకే, నేను పట్టుకెళ్ళగలిగినంత డెప్త్ నేను పట్టుకెళ్ళానండి. ఆ తర్వాత ఇప్పుడు ఇంక సినిమా రిలీజ్ అయిపోయింది కాబట్టి ఎంతవరకు నేను ఎమోషనల్గా మూవ్ చేయగలిగాను దాన్ని మీరు ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. బట్ ఐ ట్రైడ్ మై బెస్ట్ టు ఇన్వాల్వ్ ఆడియన్స్ టు మ్యాక్సిమం లెవెల్. అందుకే నేను ఏమంటున్నానంటే, ఖుషి అని టైటిల్ పెట్టి 25 minutes ఎమోషనల్ డెప్త్కి వెళ్ళడమే చాలా ఎమోషన్ తీసుకున్నట్టండి. యాక్చువల్గా ఖుషి అని టైటిల్ పెట్టి ఇంత సరదా సినిమాలో నేను 20 నిమిషాలు ఎమోషన్ చెప్తే మీరు కళ్ళారకుండా చూస్తున్నారంటే అక్కడే ఎమోషన్ యాక్చువల్గా వర్కౌట్ అయినట్టని నా ఫీలింగ్. మేబీ మీరు చెప్పినట్టు ఇంకా బెటర్గా ఉండొచ్చేమో. అయితే ఫస్ట్ హాఫ్ పీక్స్ లో ఉంది, చాలా బాగుంది మూవీ. Yeah, సెకండ్ yeah. హాఫ్ దగ్గరికి వచ్చేటప్పటికి పూర్తి స్థాయిలో ఫస్ట్ హాఫ్ లా లేదు, ఎందుకంటారు? అంటే మీరు ఇది అంటున్నారు, చాలా మంది ఏమో సెకండ్ హాఫ్ అద్భుతంగా ఉంది, సెకండ్ హాఫ్ స్థాయిలో ఫస్ట్ హాఫ్ కూడా ఉంటే బాగుందని కొంతమంది అంటున్నారండి. ఒపీనియన్స్ ఆర్ డిఫరెంట్. బయటకు వచ్చినప్పుడు మీకు సినిమా నచ్చిందా, ఐఎమ్ హ్యాపీ, అంతే. అదేనండి సార్, ప్రతి సినిమాకి అండి ఆడియన్స్ లోపలికి వెళ్ళేటప్పుడు ఎన్నో రకాల ఆలోచనలతో, ఎన్నో రకాల ఊహలతోనే వస్తారు. అందరినీ అన్ని రకాలుగా సాటిస్ఫై చేయడం అనేది ఒక్కోసారి కుదరకపోవచ్చు. ఓకే, బట్ యాజ్ ఏ దర్శకుడిగా కానీ రైటర్గా కానీ నేను దానికి కథకు న్యాయం చేస్తాను లేదని పట్టుకుని వెళ్తాను అనమాట. సో అది. అయితే మేడం, దీంట్లో ఉన్న ఎక్స్టెన్షన్లో ఇప్పుడు పెద్ద హీరోలు ఈ విజయ్ దేవరకొండ కూడా నెమ్మదిగా ఆ రేంజ్ హీరోనే కాబట్టి యూజువల్గా థియేటర్కి వచ్చే వాళ్ళు ప్రమోషనల్ మెటీరియల్ బట్టి ఒక కథ వేసుకుని వస్తారు. అంటే ఓపెనింగ్ డే కొన్ని లక్షల కథలతో థియేటర్లోకి వస్తారు. యూజువల్గా ఈ మధ్యకాలంలో ఎంత పెద్ద హిట్ అయిన పెద్ద సినిమాకైనా ఫస్ట్ డే సెటిల్ అవటానికి ఈవినింగ్ ఫస్ట్ షోకి కానీ ఇది కానీ పడుతుంది. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ ఒక కథ వేసుకుని అది మీట్ అయిందా లేదా ఎట్లాంటి దాంట్లో ఉంటుంది. ఈవినింగ్కో దీనికో ఒక క్లారిటీ, ఓకే దిస్ ఇస్ అ వెరీ గుడ్ హిట్, దిస్ ఇస్ అంటే అబోవ్ యావరేజ్, దిస్ ఇస్ బ్లాక్ బస్టర్, ఇట్లాంటివన్నీ సాయంత్రానికి అవుతుంది. ఎందుకంటే ఆ ప్రమోషనల్ మెటీరియల్తో మనం ఒక కథ ఇలా ఉంటుందేమో అని అనుకుంటాం. కొన్ని ఏంటంటే ఇంకో రకంగా ఎవరో ఇంకో రకంగా వేసుకునే వాళ్ళకి వాళ్ళు మీట్ అవ్వచ్చు, కొంతమంది మిస్ అవ్వచ్చు. కానీ ఫస్ట్ షోకి ఆ సినిమా టోటాలిటీలో బాగుంది అంటే కనుక డెఫినెట్గా సూపర్ డూపర్ హిట్ ఫస్ట్ షోకి సెటిల్ అయిపోతున్నాయి. అదే ఆ ప్రాబ్లమ్ మనం ఫేస్ చేసామేమో అనుకుంటున్నాను నేను. ఓకే, థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్, సినిమా చాలా బాగుంది. ఈ క్వశ్చన్ శివ గారు సార్ చెప్పండి. సినిమా చూస్తుంటే మురళీశ్వరం గారిని చూస్తుంటే మాకు చాగంటి కోటేశ్వర గారు గుర్తొచ్చారు. ఆయనే కాకినాడే, అంటే మీరు పేరు కూడా చదరంగం శ్రీనివాసరావు అని పెట్టారు. అంటే ఆయన ఊహించేమైనా పెట్టారు ఈ క్యారెక్టర్నే, లేదంటే? లేదండి, అంటే ఇప్పుడు నేను నాస్తికులు అంటే ఇద్దరు ముగ్గురు లేరు కదా, అసలు ఆ వర్గానికి సంబంధించిన ఒక ప్రతినిధిగా ఒక క్యారెక్టర్ పెట్టాను. ఈ హిందూ ధర్మాన్ని పాటించే వాళ్ళ ప్రతినిధిగా ఒకరిని పెట్టాను తప్ప పర్టికులర్ గా వాళ్ళని ఉద్దేశించి నేను పెట్టలేదండి. ఐడియాలజీలో ఇలాంటి వాళ్ళు ఇలా ఉంటారు అని చెప్పడం నా ఉద్దేశం. అవును, ఆయన చాలా సాఫ్ట్గా ఉంటారండి నాకు తెలిసి. ఆయన ఎప్పుడు డిబేట్లకి వాటికి సినిమాలో క్యారెక్టర్ డబ్బులు ఇస్తా ఉంటారు, ఆయన తీసుకోండి. యాక్చువల్గా ఆయన కూడా తీసుకోండి, రియాలిటీగా దగ్గర చూస్తాను. నేనంటే వాళ్ళు ఎంత వాళ్ళ సైడ్ కూడా వాళ్ళు ఎంత నిజాయితీగా దేవుడికి సేవ చేయాలనుకున్నారు అనేది చాలా జెన్యున్ గా చూపించాలనుకున్నాను. అందుకే ఆ డైలాగ్ కూడా పెట్టాను నేను. అలాంటి వాళ్ళ కోసం అండి, ఆ వర్గం కోసం, ఆయన కోసం కాదండి. యా సార్, శివగారు కంగ్రాచులేషన్ సార్, మొత్తం మీ టీమ్ మొత్తం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బాగా మంచిగా చేసి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ సాంగ్ లో అంటే సమంత గారిది లిప్ లాక్ కిస్లు ఒకేసారి సాంగ్ లో
అంటే 2 సార్లు పెట్టారు అంటే అంత అవసరం వచ్చిందా ఏంటి అసలు? 2 సార్లు మేము ఒకసారి చూసాం. లేదు, ఆ సాంగ్ లో 2 సార్లు నేను చూసాను. ఏమండి కాదండి, ఏమండి చూడండి, మనం మాట్లాడే సమంత గారికి వస్తుంది ఆరాధ్య క్యారెక్టర్ అది. అవునండి, ఆ క్యారెక్టరు 1 year ట్రావెల్, పెళ్ళయింది, కిడ్స్ కోసం అని ఒక ఎమోషన్ పెట్టాము. ఈ ఎమోషన్లో ఇంకా చిన్న ముచ్చట కూడా లేకపోతే అసలు అసలు అర్థం పర్థం ఉంటుందా? అసలు కొంచెం న్యాచురల్గా చూపించాలి కదా కనీసం, అంటే నమ్మాలి కదా వీళ్ళు రియల్గానే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ లాగా యాక్ట్ చేస్తున్నారని ఫీలింగ్ రావాలి కదండి. అది లైట్ హార్టెడ్గా పద్ధతిగా ఉన్నంత వరకు ప్రాబ్లం లేదు. ఏమన్నా చేసేసి యాక్షన్ అంటే చేసేది, ఆ తర్వాత కట్ అని చెప్తే అయిపోయింది. ఏముండదండి, ఇట్స్ పార్ట్ ఆఫ్ వర్క్ కదండి, ఇట్స్ ప్రొఫెషనల్ థింగ్. యా శివ గారు, యా బాగుంది సినిమా, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అయితే కథ మీరు రాసుకున్నప్పుడే సమాజంలో ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్న ఒక మదనం ఇది, మదనం అండి. 2 వర్గాల మనోభావాలు. అవునండి, అవును. ఇదే తీసుకొని ఎందుకు అనుకున్నారు? అంటే మీరు చెప్పే క్లైమాక్స్ ఇంకో విధంగా కూడా చెప్పవచ్చు. ఇది 2 గంటలు ఈ మదనం కాకుండా వేరే ఒక స్టోరీ తీసుకొని అది కూడా చెప్పవచ్చు. ఇదే ఎందుకు తీసుకున్నారు మీరు? అదే అండి, అంటే ఇప్పుడు ఈ పాయింట్ ఎందుకు అందులో నచ్చిందండి, ఆ పాయింట్ మంచి పాయింట్ అనిపించింది. అది అంటే ఎక్కడ డిస్కస్ చేయలేదు నాకు తెలిసి వీటి మధ్య. అంటే మనం కూడా చూస్తుంటాం, అంటే నేనున్నాను పర్సనల్గా, మీరు నన్ను అడిగితే మీరు నాస్తిక్లా గాడ్ బిలీవర్ అని, నేను నాస్తికుడితో ఉన్నప్పుడు నాస్తికుడిని, గాడ్ బిలీవర్తో మీరు వచ్చారనుకోండి, సరదాగా టెంపుల్కి వెళ్తున్నాను సరే నేను కూడా వస్తా అంట. ఇంకెవరైనా వచ్చి దేవుడు అది ఏంటి టైం వేస్ట్ ఏదైనా చేసుకుందాం అంటే ఇంక వాళ్ళతో పాటు కూడా ఉంటా. సో నేనేమంటున్నానంటే ఎవరు ఏది నమ్మినా ప్రేమించే మనుషులతో కలిసి ఉండడం అనేది ఇంపార్టెంట్ అని మంచి విషయాన్ని చెప్పాలనుకున్నా. సిద్ధాంతాలు వేరే అవ్వచ్చు, శాస్త్రాలు వేరే అవ్వచ్చు, కానీ మనుషులుగా కలిసి ఉండడానికి తప్పండి, వేరే వాళ్ళ ఫీలింగ్స్ని హర్ట్ చేయొద్దు అనే పాయింట్ని విజయ్ సమంత గారి ద్వారా లవ్ స్టోరీ ద్వారా చెప్పాలనుకున్నాం, డ్రైగా కాకుండా పాటలతోని మంచి బ్యూటిఫుల్ మూమెంట్స్తోనే. ఈరోజు అందరికీ ఆ పాయింట్ రీచ్ అవడానికి అదే కారణం అండి. ఇది నేను డ్రైగా చెప్తుంటే అంత రీచ్ అయ్యేది కాదు. ఎక్కడైనా మనోభావాలు దెబ్బతింటాయనే ఆలోచన ఏం రాలేదా మీకు కథ అంతా నడుస్తున్నప్పుడు? ఇంకా నన్ను ఇష్టపడతారు అనుకుంటున్నా ఇలాంటి పాయింట్ ఇంత హాయిగా చెప్పినందుకు. యా ఏమండి ఇది చెప్పకండి, ఇదే అయ్యో భలే అసలు. అవును, శశి గారికి ఆపేస్తున్నారు 10% కలెక్షన్ ట్విస్ట్లే చెప్పేసి. సార్ నవీన్ గారు, ఇటీవలే మీరు పుష్పకి మంచి నేషనల్ అవార్డు కూడా రావడం జరిగింది పాన్ ఇండియా లెవెల్లో. ఇప్పుడు ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేశారు. దీనిపైన ఏమైనా ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చా అవార్డ్స్ కానీ ఇట్లా? ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా హార్ట్ టచ్ మంచి రిలేటెడ్గా ఉన్నటువంటి సబ్జెక్టు దీనిలో చూపించడం జరిగింది. డెఫినెట్గా చాలా మంచి సినిమా అండి, క్లీన్ ఫిలిం, వెరీ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో డెఫినెట్గా దీనిలో అందరికీ ఛాన్స్ ఉంది. డైరెక్టర్ గారికి ఉంది, హిషామ్కి ఉంది, విజయ్ గారికి, సమంతకి, లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ అవార్డ్స్ అండి. బెస్ట్ ఫిలిం మాకుంది. సో ఇట్స్ క్లీన్ అండ్ వెరీ, అంటే చాలా రేర్గా వస్తాయి ఇట్లాంటి ఫిలిమ్స్. అండ్ సో వీఆర్ సో ప్రౌడ్ దట్ వీ మేడ్ దిస్ ఫిలిం. హలో అండి, ఇప్పుడు నాకు అసలు థియేటర్ నుంచి బయటకు రాని ఎక్కువ మంది చెప్పింది ఈ స్టోరీ బాగుంది, క్లైమాక్స్ బాగుంది, నెక్స్ట్ మన మ్యూజిక్ బాగుందితో పాటు ఎక్కువ మంది చెప్పింది అసలు ఒక్కొక్క ఫ్రేమ్ ఒక్కొక్క పెయింటింగ్ లాగా ఉంది. విజువల్స్ ఎక్స్ట్రాడనరీ చెప్పారు, మీరు కూడా చూసారు కానీ మీకు అందరికీ నచ్చుంటాయి. ఆ విజువల్స్ వెనకాతల 1.5 year హార్డ్ వర్క్ శ్రమ ఎవరిదంటే మా జి మురళి గారిది. అండ్ మనందరికీ గర్వకారణం ఆయన చేసిన మొట్టమొదటి తెలుగు సినిమా అందాల రాక్షస్ కెమెరామెన్ ఆయన. మళ్ళీ ఆ తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత మన తెలుగు సినిమా చేశారు, ఖుషి అద్భుతంగా చేశారు. ఇంకా మనం ఆయన్ని ఇక్కడే ఉంచేద్దాం తెలుగులోనే. మీరు అలాగే ఉంచేస్తారు కదా సార్ ఒక సినిమా తర్వాత. ఇంకా మళ్ళీ గారు మాట్లాడండి ప్లీజ్. అందరికి నమస్కారం. ఆఫ్టర్ 11 years తర్వాత ఐఎమ్ కమింగ్ బ్యాక్ బికాస్ ఆఫ్ మైత్రి యాక్చువల్లీ మేడ్ దిస్ హ్యాపెండ్. యాక్చువల్లీ ఐఎమ్ సో హ్యాపీ and I'm one more thankful to actually Shiva Garu made this with this film, because with the script only I can enhance little bit. Otherwise, because the cinematographer work, if you take it, it's okay film lo actually adu or 10% or 10% takkuva untundi. Because if you give the space only, I can do something. Ala actually script lo undi
విజువల్స్ లో ఉంది. అన్ని స్క్రిప్ట్ లే ద విజువల్స్ ఇస్ దేర్. దట్స్ ఐ జస్ట్ బీన్ విత్ ద స్క్రిప్ట్. ఇట్ కేమ్ వెరీ వెల్. ఐఎమ్ సో హ్యాపీ. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ యాక్చువల్లీ ఆర్టీసీ దట్ సంధ్యా థియేటర్ నుండి వస్తున్నావు. The people are enjoying like anything actually. It is very feel good film. Everybody enjoying it. This was the actually it's going to be a big hit. We'll be very happy with this presenting this. Thank you so much. సార్ మన వాళ్ళు కూడా నా సిన్సియర్ రిక్వెస్ట్, మన మీడియా వాళ్ళందరూ కూడా మీ ఫ్యామిలీస్ని అందరినీ తీసుకెళ్ళి ఈ సినిమాని వాళ్ళందరికీ చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. అవును సార్, అవును. మంచి సాంగ్స్ ఇచ్చాడు మాకు. హ్యూమన్ బీయింగ్ కూడా చాలా సింపుల్ బీయింగ్. వాళ్ళ మిస్సెస్తో కంటే నాతోనే ఉన్నాడు లాస్ట్ 1 1/2. అలా ఆవిడ ఫోన్ చేసి అడిగేవాళ్ళు, 2 రోజులు పంపించండి సార్ కాపురం చేసుకుంటాం. గవర్నమెంట్ సార్ మా దినేష్ గారు, సాయి గారు చిన్న చిన్న సార్. అరే ఎంత తగ్గేవారు చెప్పగారు. థ్యాంక్ యూ సార్. సాయిరా గారు నెక్స్ట్ వీకెండ్ ఈ సైజ్కి కట్ చేసుకోండి. అక్కడే సురేష్ మాట్లాడొస్తుంది మీరు కూడా. ఒక చిన్న కుమార్ వెళ్ళు. పిఆర్ వాళ్ళకి ఇటం చూసాం. పిఆర్ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. బాగుంది.